ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు డెడికేటెడ్ టాపిక్ పేషెంట్స్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ విందాం. మేడం, థైరాయిడ్ టాబ్లెట్, యాసిడిటీ టాబ్లెట్ రెండు కలిపి వేసుకోవచ్చా? సో థైరాయిడ్ టాబ్లెట్, అసిడిటీ, యాంటాసిడ్ అంటాం కదా, ప్యాంటాప్, ఓమిప్రజోలు, అవన్నీ టాబ్లెట్స్ ఎప్పుడు మనం బిఫోర్ ఫుడ్ చెప్తూ ఉంటాం, కానీ రెండు కలిపి వేసుకోకూడదు. థైరాయిడ్ టాబ్లెట్ ఏ టాబ్లెట్తో మిస్ అయినా కూడా థైరాయిడ్ టాబ్లెట్ ఫంక్షన్ తగ్గిపోతుంది. సో రెండు కలిపి వేసుకోకూడదు. సో థైరాయిడ్ టాబ్లెట్ మాత్రం ఫస్ట్ వేసుకోవాలి. ఆఫ్టర్ 1 hour తర్వాత ఇంకా వేరే టాబ్లెట్ వేసుకోవడం కానీ, సో వాళ్ళ ఇష్టం అనమాట. కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా, ఇంకేమైనా బెవరేజ్ ఏదైనా తాగాలన్నా మినిమం 1 hour గ్యాప్ ఉండాలి. సో ఫుడ్స్ కానివ్వండి, ఏదైనా ఏ ఐటమ్ అయినా సరే మనం థైరాయిడ్తో మిక్స్ చేయకూడదు. సో అందుకని నేను పేషెంట్స్కి అడ్వైస్ ఇస్తూ ఉంటాను. సో థైరాయిడ్ టాబ్లెట్ ఎప్పుడు బెడ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. బెడ్ సైడ్ పెట్టుకొని ఎప్పుడు వాళ్ళకు విత్ వేకప్, ఎప్పుడు లేస్తే 3 o'clock 4 o'clock ఎప్పుడు మెలక వస్తే అప్పుడు వితౌట్ బ్రష్ కూడా అవసరం లేదు, థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ 1/2 hour గ్యాప్ ఉండాలి. సో 1/2 hour 1 hour గ్యాప్ తర్వాత వాళ్ళు వామిటింగ్ టాబ్లెట్ కానివ్వండి, అసిడిటీ టాబ్లెట్ కానివ్వండి, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. సో రెండు కలిపి వేసుకోకూడదు. ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో ఇంటర్నల్ స్కాన్ చేస్తారు ఎందుకు? సో ఇంకొక చాలా మంది భయపడుతూ ఉంటారండి. ఇన్ఫర్టిలిటీ కప్పులు వస్తే జనరల్గా కాదు, 100% మనము ఇంటర్నల్ స్కాన్ అంటే వెజనల్ స్కాన్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. మేడం నాకు వెజనల్ స్కాన్ అంటే భయము, అబ్డామినల్ స్కాన్ చేయండి అంటారు. బట్ మనకు వెజనల్ స్కాన్ ద్వారా ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మనకి ప్రోబు, ఆల్మోస్ట్ మనము యుట్రస్, వెజైనా, సర్విక్స్ టచ్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల మనకి డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్, యుట్రస్ ఎలా ఉంది, సర్విక్స్ ఎలా ఉంది, ఎండోమెట్రియం ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఫాలికల్స్, ఎగ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ క్లియర్గా మనకు రెజల్యూషన్ కావాలి అంటే మాత్రం వెజనల్ స్కాన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అనమాట. సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మాత్రం అబ్డామినల్ స్కాన్ మనము మ్యాక్సిమం తీయము, వెజనల్ స్కానే తీస్తాం. సో ఈ వెజనల్ స్కాన్లో మనకు ఒకవేళ ఎగ్ గ్రోత్ ఎలా ఉంది, ఎండోమెట్రియం ఎలా ఉంది, ఓవ్యులేషన్, ఎగ్ రప్చర్ అయిందా లేదా, సో ఏ మానిటర్ చేయాలన్నా కూడా ఇంటర్నల్ స్కానే చేస్తాం. సో వెజనల్ స్కాన్. బట్ ప్రోబు, అబ్డామినల్ ప్రోబ్తో కంపేర్ వెజనల్ ప్రోబు చాలా నారోగా ఉంటుంది, పెయిన్ ఏమీ ఉండదు. సో ఇట్స్ వెజనల్ న్యాచురల్ హోలే కాబట్టి సో పెయిన్ ఏమీ ఉండదు. పేషెంట్ సైకలాజికల్గా వాళ్ళు టైట్ చేసేస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కానీ సో పేషెంట్ మనము ముందే ఏం చేసినా కూడా కౌన్సిల్ చేయాలి. సో ఫస్ట్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. సడన్గా మనం పర్మిషన్ లేకుండా, కన్సెంట్ లేకుండా టచ్ చేయం కాబట్టి సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో స్కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేనైతే స్కాన్ కూడా చూపిస్తాను అనమాట. ఇది మీ డ్రెస్, మీ ఓవరీస్, మీ బేబీ హార్ట్ బీటు, సో అవన్నీ చూపిస్తే దే విల్ బీ వెరీ హ్యాపీ అనమాట. సో మనం తర్వాత వాళ్ళే కన్సెంట్ ఇస్తారు, వాళ్ళే కోఆపరేట్ చేస్తారు. సో ఇంటర్నల్ స్కాన్, వెజల్ స్కాన్ కంపల్సరీ మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో చేస్తాము. దానివల్ల మోర్ క్లారిటీ వస్తుంది. సో ఎగ్ సైజ్ ఎంత ఉంటుంది, మనం సెకండ్ డే ఫాలికల్ సైజ్ ఎంత ఉంటుంది, 5 to 6 mm ఉంటుంది. సో అబ్డామినల్ స్కాన్లో ఏమవుతుంది, ఈ స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ, ఒబేస్ ఉన్న వాళ్ళకి అసలు తెలియదు అనమాట. దట్టు మనము చూడడానికి ప్రెస్ చేసిస్తూ ఉంటాం కాబట్టి ఫాలికల్ సైజ్ మెజర్ చేయలేము, ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి కౌంట్ చేయలేము, చాలా కష్టం అయిపోతుంది. అదే ఇంటర్నల్ స్కాన్ మనము ఎగ్జాక్ట్ ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి, సైజ్ ఎంత ఉంది, అవన్నీ మెజర్ చేయొచ్చు అనమాట. సో డామినెంట్ ఫాలికల్ సైజ్ మనకి ఎంత ఉంటుంది, 18 mm ఉంటుంది. సో టు 20 mm ఉంటుంది, 2 centimeters ఉంటుంది. సో అవన్నీ క్లారిటీగా కావాలన్నా మనకు డాప్లర్ అంటాం. సో ఫాలికల్ హెల్దీగా ఉందా లేదా, గుడ్ క్వాలిటీ ఉందా లేదా ఎగ్, సో మనం డాప్లర్ స్టడీస్ చేయాలన్నా కూడా ఇంటర్నల్ స్కాన్, వెజనల్ స్కాన్ ఆల్వేస్ బెటర్ అనమాట. ఇంకొకసారి ఏమవుతుంది, సర్వీక్స్ ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో ఓపెన్ అయిపోతూ ఉంటుంది, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సర్వీక్స్ లెంత్ ఎంత ఉంది, సో అది మనకు తెలియాలన్నా కూడా ఇంటర్నల్ స్కాన్ ద్వారానే డీటెయిల్డ్గా మనకు తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంటర్నల్ స్కాన్స్ అడ్వైస్ చేస్తాము. సో ఇది చాలామంది పేషెంట్స్, నేను కౌన్సిల్ చేసి మనము చెప్తాం కాబట్టి చాలామంది పేషెంట్స్ కంఫర్టబుల్గా ఉంటారు, ఎప్పుడు ఏమీ కంప్లైంట్ చేయరు.